ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. వివాహితపై ఆర్ఎంపీ డాక్టర్ ఘాతుకం. ఆమె 2 చేతుల్లో గడ్డి మందు ఇంజెక్షన్ చేసిండట. గడ్డి మందు ఇంజెక్షన్ చేసి ఆ మిగిలిన మందు నోట్లో పోసి అత్యాచారం చేసిండట. ఆమె స్ప్రో కోల్పోయినాక బాధితురాల పైన మంచిగా అత్యాచారం చేసిండు. గస్తీ పోలీసుల రాకతోటి పరారైనట. పెట్రోలింగ్ వాళ్ళు వచ్చినట్ట పోలీసులు చీకటి వేసరికల్లా పోలీసుల సౌండ్ రంగానే పత్త లేకుండా ఆడించి వీకపోయాడు. ఆమెను ఆసుపత్రికి తరలించిన పోలీసులు. నల్లగొండ జిల్లా గుర్రంపూర్లో దారుణం. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వృత్తి. వివాహేతర సంబంధం కారణం. దేనికి గిసోడిదే ముచ్చట. పంచాయి ఉచ్చేదే గిసోడి పంచాయి కాడ. ఇప్పుడు తాత ముత్తాతల నాటి నుంచి ఉంది ఈ పంచాయలు పాడపోని వివాహేతర సంబంధాలు ఇవాళ నుంచి లేవు. కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి. అయినా కానీ మార్కునే కాలం లేదు. ముచ్చట చెప్తా. ఇక తాత ముత్తాతల కాలం ముచ్చట ఎందుకు ఇప్పుడు. కానీ అసలు ముచ్చట చెప్తే ఎక్కువసేపు ఏం చెప్పండి. ఈయన ప్రయత్నం చేయాలి. గుర్రంపోడు మండలానికి చెందిన మహిళ తన భర్త 2 పిల్లలతో కలిసి మిర్యాలగూడలో నివాసం ఉంటుంది. ఊర్లో ఉంటున్న అత్త అంట ఒక 6 నెలల కింద కాలు జారి కింద పడ్డదట. కాలు జారి కింద పడగానే తొంటి కిందో మరి కాలు కిందో ఎట్టయిందో పాడై ఇక ఆరోగ్యం బాగాలేదు. ఆమెకు ఒక ఆర్ఎంపీ డాక్టర్ని నియమించిరట. ఆయన పేరు మహేష. ఏ ఊరది? జూనూతల గ్రామం అట. రోజు వచ్చిపోతుంటుందట ఈమె. వచ్చిపోతే క్రమంలోనే ఇక ఆర్ఎంపీ డాక్టర్ని ఇక గుతబట్టినట్టు పాడ ఈయన్ని గుతబట్టి ఇక మరి ఇక రోజు సూదులు గోళ్ళు ఆడేయాలన్నట్టుంది. ఇక రాను పోను చిన్నగా సోపతి ఏర్పడ్డది ఈమెకు ఆయనకు. ఆ సోపతి కాస్త ప్రేమ అయింది. ప్రేమ కాస్త కామమైంది. ఆ కామమే ఇవాళ పారం తీసింది. కానీ అయితే ఆనికి పెళ్ళి అయింది, ఈమెకు పెళ్ళి అయింది. ఈమెకు 2 పిల్లలు, ఆనికి పిల్లలే ఉన్నారు. ఎట్లా చేసి ఈమె తప్పించుకోవాలని చూస్తుంది. కానీ సన్ దొరికి పాడైతలేదు. ఇక ఈమెకు పాడైపోను ఏమినోడు ఇక దగ్గరికి వచ్చినట్టుండు. అయితే మొన్న వచ్చిందట. మొన్న రాగానే చీకటి అయిపోయిందట. చీకటి కాగానే మరి పోవాలిగా. మళ్ళీ మిర్యాల కూడా పోవాలని చీకటి అయిపోయింది. ఎట్ట పోవాలని భర్తకు ఫోన్ చేసిందట. ఆనకాలమా ఎట్టరానయ్యా మరి చీకటి అయింది. ఇప్పటికే 9 అవుతుంది. ఈడ మన ఇంటికి ఒక డాక్టర్ వస్తారు కదా, ఆర్ఎంపీ డాక్టర్ మహేష్ వస్తారు కదా. ఆయనకు ఒక కారు ఉంది. ఆయన కార్లో బస్ స్టాండ్ దాకా వస్తా, ఆ నుంచి బస్సు ఎక్కి వస్తా అంటే సరే అమ్మ రా అని చెప్పినట్టు. ఫ్యామిలీ ఫ్రెండ్ ఏమో పాడైపోయి మహేష్ అంటుడు. సరే అమ్మ మరి ఎట్లా రా అని చెప్పిండట. అనగానే చిన్నగా మళ్ళీ వచ్చి ఇక ఈ మహేష్కి ఫోన్ చేసిన. మహేష నాకు చీకటి అయింది, మరి నన్ను తావు చేయాలి దోలాలి, మరి వస్తావా అంటే ఈడు పేరుకొని కూర్చునే. అదేంత భాగ్యం నువ్వు చెప్పినాక నేను రానన్నట. చిన్నగా పోయిందట. పోయి 2 కలిసి ఇక ఒక కాయ పోయే జాగల అక్కడ ఇచ్చి పెట్టి ఇంకో కాయ పోతున్నట. మరి ఇక్కడ పోతున్నాం ఎవరైనా నేలమునమే మనం పోయేది గక్కనే అంటే లేదు గిడంగా పోదాం పా అని ఎందుకో ఉండి. అవును నేను చూస్తుంటే ఈ మధ్యలో పాడై మొత్తం వీక్ అయినట్టు కొడుతుంది, బలం లేనట్టుంది. బలంతానికి అయితే బలం సూదులు ఇస్తా తీసుకుంటావా అని చెప్పిందట. ఇక లవరాయ ఉంచుకున్నాడా ఇక మాత్రమేనదా సరే ఇయ్య అని చెప్పిందట. 2 చేతులకు 2 గడ్డి మంది ఇచ్చిండట. ఫస్ట్ గడ్డి మంది అని తెలియదు, అది బలంతానికి అని చెప్పిండాడు. బలం సూదులు అని చెప్తే 2 చేతులకు 2 సూదులు ఇచ్చిండు. అయితే మిగిలిన మంది ఉంటే అంత నోట్లో పోసినట. నోట్లో పోయాగానే స్ప్రో కోల్పోద్ది కదా కథం. ఇక ఆయన పైన కానిచ్చాడు. ఇక ఆ పైన అత్యాచారం చేసిండు. అప్పటికే మొత్తం వేడికాడికి చేయంత కమిలిపోయింది. ఇక మరి అక్కడిక్కడ ఏం బీగులాడుకుంది ఏం కథనో ఆడంగా పెట్రోలింగ్ వాళ్ళు వచ్చిరట. పోలీసులు రాగానే పోలీసులను చూసి ఆడ కారిచి పెట్టిండే ఆ నుంచి బగాయించిండు. పోలీసు వాళ్ళు చూసి అరే ఎంత పని ఆయన అనుకొని ఆ పోలీసు వాళ్ళు దవాఖాన వేసుకుపోయేసరికి ఉస్మానియా దవాఖానకి వేసుకుపోయేసరికల్నే చచ్చిపోయిందట. ఆయన మహేష నిన్ను నమ్ముకొని నీకు తన తర్వాత ఇచ్చింది. 2 లవ్ చేసుకున్నట్టే లెక్క వాస్తవానికి. ఇప్పుడు నీకు ఎన్నడుకున్నా ఇప్పుడు ఏమంటారు వివాహేతర సంబంధం కానీ దొంగతనం కానీ ఎన్నటికైనా బయటపడుతుంది. మరి చేసేటప్పుడు ఏమో ముద్దుగా చేస్తుంది, బయటపడే సరికల్నేమో గిసోని కథలు పడుతుంది. ఇవాళ నీ లాగమాయా ఆమె లాగమైపోయా. అవునా కాదా చెప్పురి. అయితే మనిషి బక్క కొడుతుంది, బలం తక్కువైందని బలం తాని కలిస్తా అని చెప్పి గడ్డి మంది ఇస్తావు. గడ్డి మంది ఇచ్చి 2 చేతులకు 2 సూదులు నోట్లితో పోస్తేవి. ఇక బత్త అది మనిషి ఎడబత్త చెప్ప. గడ్డి పాడైపోయినా గడ్డి మంది కొడితే గడ్డి 7 కాడికి మొత్తం మారిపోద్దట. గసోడి మందు తీసుకొచ్చి తాపించినాక ఆమె చచ్చిపోయింది. ఇక ఇప్పుడు పోలీసు వాళ్ళు దొరుకుంటారా? వివాహేతర సంబంధాలు పాడైపోను రోజు చెప్తానే ఉన్నాయి గిసోడు ముచ్చట్లు. కానీ ఈయన కాలం లేదు. జనాలు అయితేనే ఉన్నాయి, హత్యలు అయితేనే ఉన్నాయి, అత్యాచారాలు అయితేనే ఉన్నాయి, మర్డర్లు అయితేనే ఉన్నాయి, మానభంగాలు అయితేనే ఉన్నాయి. చెప్తూనే ఉంటాడు. వరి ఆడే పోతాడు, వనకతి నీరే పోతా అన్నట్టు చెప్తూనే ఉంటాడు. కానీ ఈయన కాలం అయితే లేదు. జనాలు పాడైపోను. ఒకవేళ చేసిరనుకో ఇప్పుడు ఆ బుద్ధి పాడైపోను. ఆ సమయంలో మరి గట్ట మీకు బుద్ధి పుట్టింది. మరి గట్టిన పడి సావాలి, గట్టిన ఉండాలి, ఏదో 4 రోజులు బతికి సావాలి. కానీ ఈ సంపుకునుడు ఏంది చెప్పురి. ఇప్పుడు ఆ భర్తకు ఆమెను దూరం చేస్తాయి, పిల్లలకు దూరం చేస్తాయి. ఆమె తను జాలిచ్చే నీ భార్య పిల్లలకు నువ్వు దూరం అవుతాయి. పోలీసులు దొరుకుతాయి. ఇవాళ ఉత్త కూడా స్తాదరా నీకు. అరే మహేష గడ్డి మంది ఎవరు చెప్పిన అంటే నువ్వు చిన్నపాటి డాక్టర్వే కదా. ఈ గడ్డి మంది తోడైతే పని అయిపోద్ది అని పైశాచిక ఆనందం చూడురే.
సంపాలనుకున్నోడు గడ్డి మంది ఇచ్చిండు వాడికే చచ్చిపోతుంది. చచ్చిపోయే సమయంలో కూడా ఆమె పైన అత్యాచారం చేసిండంటే వాడు ఎంత కామాంతుడు ఎంత రాక్షసుడు చూడు ప్రజలారా. ఇంకో గసవుడు ముచ్చట వచ్చింది. ఇక ఉంటాం జర మా అమ్మగారికి అక్రమ సంబంధాలు నాశనం అయిపోనికి బంద్ చేసుకుని ఉపాయం చేయురులా.